హాయ్ వాస్ నమస్తే. నేను మీ రేష్మాని. ఈరోజు బిర్యానీ చేస్తున్నాను, చికెన్ బిర్యానీ. కొంతమంది అడిగారు ఎలా చేయాలి చికెన్ బిర్యానీ అని. నేను చూపిస్తున్నాను. ఈరోజు సండే కాబట్టి ఇవన్నీ హోల్ గరం మసాలా, ఆయిల్ వేసాను, హీట్ అయింది, స్లోలో పెట్టాను. హోల్ గరం మసాలా వేసాను, అన్నీ సాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలా బిర్యానీ ఆకు అన్నీ వేసాను. ఇప్పుడు ఆనియన్స్, కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసాను, కొంచెం కావాలి. అలాగే జీడిపప్పు కూడా వేస్తున్నాను, దీంట్లోనే ఇప్పుడే వేస్తున్నాను. బిర్యానీలో జీడిపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది, నోటికి పంటి తగ్గుతుంటే. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ ఎర్రగా అయినాయి కదా. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. నేను ఇప్పుడే ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటే బిర్యానీ చాలా బాగుంటుంది. పచ్చి పోయేంత వరకు కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కూడా చూడండి, బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, మెంతికూర వేసుకుందాం. అలాగే టమాటాలు 3 తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఇవన్నీ చూపించాను కానీ చికెన్ చూపించలేదు అని అనుకుంటాను. కానీ ఇదిగోండి చికెన్, నేను ఇందాకనే కలిపి పెట్టాను. ఉప్పు, పసుపు, కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి పెట్టాను. 1 గంట తర్వాత తీసాను ఫ్రిడ్జ్లో నుంచి. టమాటాలు కొంచెం మెత్తగా కావాలి. ఇదైతే ఉప్పు వేస్తున్నాను దీంట్లోనే, రైస్ సరిపోయేటట్టు వచ్చి చికెన్లో వేస్తున్నాం కాబట్టి దీంట్లో ఇది సరిపోతుంది. టమాటాలు మొత్తం పెట్టాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కలుపుకున్న చికెన్ దీంట్లో వేద్దాం. దీన్ని మసాలా అంతా దీంట్లో కలిపేసుకోవాలి. చికెన్లో కొంచెం చికెన్ వేసాం కాబట్టి కొంతసేపు చికెన్ని పెడదాం. చికెన్ నీరంతా వచ్చేంత వరకు పెట్టుకోవాలి. చికెన్లో వాటర్ ఇంకా వచ్చి చికెన్ ఉడికిపోయింది. ఇప్పుడు మనం నానబెట్టిన రైస్ దీంట్లో వేసుకుందాం. గ్లాస్ రైస్ తీసుకున్నాను, 3 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. కరెక్ట్ సరిపోతుంది. ఇలా 2 నిమిషాలు పెట్టి మళ్ళీ దీంట్లో మనం 2 గ్లాస్కి 3 గ్లాస్ వాటర్ అన్నాం కదా, దీంట్లో వాటర్ వేసుకోవాలి. మనం చెప్పిన వాటర్ని ఇప్పుడు దీంట్లో వేసుకుందాం.
ఫ్రెండ్స్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఆనియన్స్ నెయ్యి కొంచెం కలర్ వేసుకుందాం. మూత పెట్టి 2 నిమిషాలు పెట్టుకున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్, బిర్యానీ రెడీ అయిపోయింది. ఉప్మాలు ఆడుతుంది. మా పిల్లల కోసం ప్లేట్లో వేస్తున్నాను. చూడండి, వేడిగా ఉంది కాబట్టి ఇలా ఉంది. పొడి పొడి రాలుతూ ఉంటుంది. చాలా కలర్ఫుల్గా ఉంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్. నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.